ఆధీనంలోకి రావడం వల్ల ఇటు ఆఫ్ఘనిస్తాన్‌కి మనం దగ్గర సరుకులు ప్లస్ చైనా యొక్క ఆధిపత్యానికి కూడా కొంత అడ్డుకట్ట వేస్తాము. రెండోది పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఆ దేశాలకి మనం సరుకులు పంపించవచ్చు. ఇప్పుడు దుబాయ్ పోర్టు నుంచి కూడా మనం నేరుగా పంపించడం వల్ల ఏదైతే ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావం సూయజ్ కాలువ మీద ఉందో అది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంతే. ఎందుకంటే సేఫెస్ట్ రూట్ అది. రెండో వైపు ఒకవేళ ఇరాన్తో ఉద్రిక్తలు వచ్చినప్పటికి కూడా ఆ రూట్లో కూడా ఇబ్బంది ఉండదు. అంతే. ఇప్పుడు భారతదేశానికి చమురు రావాలన్నా దుబాయ్ పోర్ట్ నుంచి నేను తెచ్చుకోవచ్చు, సౌదీ అరేబియా నుంచి. సో ఇవన్నీ కూడా భారత్కే ప్రయోజనాలు. సో భారత్కి ప్రయోజనాలు, అమెరికాకి ప్రయోజనం. ఎందుకంటే ట్రేడ్ జరిగితే యూరోపియన్ యూనియన్కి కూడా ప్రయోజనం. చాలా ఇప్పటికే యూరోపియన్ యూనియన్లో ఇస్లామిక్ తీవ్రవాదం మీద గట్టి చర్చ జరుగుతోంది. సో వాళ్ళకి ఇప్పుడు భారత్ ఒక పెద్ద మార్కెట్. దగ్గర 120 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఒక మార్కెట్. చైనాకి ఆల్టర్నేటివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతున్న మార్కెట్. ఇక్కడ ఏది తయారు చేసినా యూరోప్కి వెళ్ళాలి, మిగతా దేశాలకు వెళ్ళాలి. అందువల్ల భారత్కు కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ అవసరం, లేదంటే ఆఫ్రికా మొత్తం తిరిగి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా వాణిజ్యము, ఆర్థిక లాభాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసే పనులు. కాబట్టి మతం అనేది నెమ్మదిగా ప్రాబల్యం కోల్పోతుంది. కాబట్టి కంట్రీలకు కూడా ఆ దేశాల అవసరం భవిష్యత్తు. ఎందుకంటే అక్కడ ఎంతసేపు చమురు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు దుబాయ్ ఒక రకంగా గల్ఫ్ దేశాలకి ఒక ఆదర్శం. దుబాయ్ పూర్తిగా మోడర్న్ సొసైటీ క్రియేట్ చేసింది. నీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొట్టమొదటిసారి దేవాలయాన్ని కట్టారు. వాళ్ళు కట్టాల్సి వచ్చింది. అంటే ఏంటంటే అందరూ మన దగ్గరికి వస్తే తప్ప వాణిజ్యం రాదు. ఎందుకు వస్తారు? లేదంటే కట్టినాక 45 డేస్కి వాళ్ళ రాజు ప్రకటించిండు కదా, మా మీద వీరు ఆరోపణలు వస్తాయి అనుకున్నాం, కానీ కట్టిన తర్వాత తెలిసింది ఇంత తొందరగా మాకు లాభాలు వస్తాయి అనేటువంటి. ఇప్పుడు సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటుంది. ఫ్యాక్టరీలో పనిచేయడానికి రకరకాల టెక్నీషియన్స్ కావాలి. నువ్వు కేవలం ముస్లిం టెక్నీషియన్స్ని పిలవలేవు కదా, అందరినీ పిలవాలి. పిలిచినప్పుడు వాడికి కావాల్సిన విధంగా నువ్వు సౌకర్యాలు కల్పించకపోతే ఎందుకుంటారు అక్కడ? ఉండదు. సో నీకు అభివృద్ధి కష్టం. అందువల్ల నువ్వు నెమ్మదిగా ఓపెన్ కావాలి. ఓపెన్ అయ్యి అందరినీ నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పాలి. నీ మీద నమ్మకం కలిగిస్తేనే అందరూ అక్కడికి వస్తారు. ఇప్పుడు యూరోపియన్ దేశాలైనా సౌదీ అరేబియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే అందరినీ నువ్వు టెక్నీషియన్స్ని యాక్సెప్ట్ చేస్తేనే పెడతారు. నేను రాని అని ఎవరిని అంటే ఎందుకు పెడతాడు? వాడు వేరే దేశానికి పోతాడు. సౌదీ రాజు కళ్ళు తెరిచి అందుకే ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇవన్నీ మార్పులు ఏంటంటే నెమ్మదిగా అక్కడ తీవ్రవాదంతో ఇబ్బంది పడ్డారు. తీవ్రవాదం మనకి పనికిరాదు అనుకున్నారు. అట్లనే కేవలం పెట్రోల్ మీద ఆధారపడితే ఆర్థిక వ్యవస్థలు నడవు అనుకున్నారు. వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్న వేళ వాళ్ళకి చైనా కన్నా భారత్ అనేది దగ్గర స్నేహం కావచ్చు, నమ్మకం. ఎందుకంటే చైనా కమ్యూనిస్ట్ దేశం. అవును. చైనా మీద వీళ్ళు ఎవరికి నమ్మకం లేదు. పేరుకి చైనాతో మాట్లాడుతుండొచ్చు, కానీ చైనా కన్నా భారత్ని వీళ్ళు గట్టిగా నమ్మొచ్చు. ఎందుకంటే దగ్గరున్న దేశం కూడా భారత్. అందువల్ల ఏంటంటే భారత్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది తప్ప వీళ్ళు చైనాకో పాకిస్తాన్కో ప్రయారిటీ ఇవ్వరు. సో ఈ ఓవరాల్ బిజినెస్ గేమ్లో ఈరోజు భారత్ ప్రాముఖ్యత సంతరించుకోవడం, అది అమెరికా గుర్తించడం, యూరోపియన్ యూనియన్ గుర్తించడం, ఇప్పుడు చివరిగా గల్ఫ్ దేశాలు గుర్తించడం ఏంటంటే దానికి నిదర్శనమే ఈ గల్ఫ్, అదే మన భారత్ గల్ఫ్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఒకవేళ అదే జరిగితే ఈ ఏరియా మొత్తంలో వాణిజ్యం విపరీతంగా పెరుగుతుంది, భారతదేశానికి ఎన్నో లాభాలు వస్తాయి. అదే జరిగితే ఆ దేశాలలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇస్లామిక్ తీవ్రవాదం మీద ప్రజలు వ్యతిరేకత చూపిస్తారు. ఆ దేశాలు కూడా శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు హమాస్ మీద ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నా ఎవరు మాట్లాడకుండా చూస్తున్నారు. ఎందుకంటే హమాస్ కదా ఒక సంకేతం. నువ్వు ఇక మీదట ఇట్లాంటివి చేస్తే ఎవరు ఒప్పుకోరు. గాజా మొత్తం ఎవరు ఒప్పుకోరు. నువ్వు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మెలగాల్సిందే అన్న సందేశం ఈరోజు హమాస్కి గట్టిగా ఇస్తున్నారు. అది అర్థం చేసుకుంటే ఏదైతే సోకాళ్ళు ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు అర్థం చేసుకుంటే, ముందుగా పాకిస్తాన్ దాన్ని అర్థం చేసుకుంటే, ఎందుకంటే తాలిబాన్ అర్థం చేసుకుంది ఇప్పటికీ కొంతమేర. సో పాకిస్తాన్ కూడా అర్థం చేసుకుంటే ఈ మొత్తం రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. పాకిస్తాన్కి తక్కువ ధరతో గోధుమలు దొరుకుతాయి, ఎందుకంటే వాగా నుంచి 2 ట్రక్కులు ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ లాంటి దేశాలు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే భవిష్యత్తు వాళ్ళకి అంధకారమే. భారత్కి ఏమీ ఇబ్బంది ఉండదు.
అర్థం చేసుకున్నవాడు భారత్తో సాగుతున్నాడు, అర్థం చేసుకునేవాడు పెరిగిపోతున్నారు ఈరోజు. అవును. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి.